హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. దిస్ ఈజ్ యువర్ అడ్మిన్ గౌరీ శంకర్ సార్. ప్రజెంట్ మనం బ్యాంకింగ్ నాలెడ్జ్ పైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమైన బ్యాంకింగ్ నాలెడ్జ్ని బేసిక్స్ నుంచి చెప్దామని ఒక కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాం. ఆ కాన్సెప్ట్లో భాగంగా మొదటి కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లో ఫస్ట్ వన్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఏంటంటే హౌ టు ఫిల్ విత్డ్రాల్ ఫామ్. విత్డ్రాల్ ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ విత్డ్రాల్ ఫామ్ అంటే ఏంటి చూద్దాం. విత్డ్రాల్ ఫామ్ అంటే ఎవరైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు, డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం బ్యాంక్లో రాయవలసిన ఫామ్ని మనం విత్డ్రాల్ ఫామ్ అని పిలుస్తాం. అంటే విత్డ్రా అంటే అర్థం తెలుగులో వెనక్కి తీసుకునుట, అంటే డబ్బులు తీసుకునుట. మీ అకౌంట్లో ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే వాటిని బ్యాంక్లోంచి తీసుకోవడానికి మనం ఈ ఫామ్ని మనం ఉపయోగిస్తాం. విత్డ్రాల్ ఫామ్ అని పిలుస్తాం. మీకు బ్యాంక్లో చూసినట్లయితే ఏ బ్యాంక్ వెళ్ళినా, యూనియన్ బ్యాంక్ వెళ్ళినా, ఆంధ్రా బ్యాంక్ వెళ్ళినా, స్టేట్ బ్యాంక్ వెళ్ళినా, ఏ బ్యాంక్ వెళ్ళినప్పటికీ ఆ ఫామ్ పైన సేవింగ్స్ బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ అని ఉంటుంది. మీకు దీని నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఆ ఫామ్ని మొట్టమొదటి మీరు తీసుకోవాలి. అయితే దానిలో ఏ భాగాలు ఉంటాయి, దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది నేను చెప్తాను, ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. అయితే దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి, కస్టమర్ బ్రెయిన్లో ఏ నాలెడ్జ్ అనేది ఉండాలి బ్యాంక్కి వెళ్ళినప్పుడు. చాలామంది కస్టమర్స్కి, వాళ్ళు పిల్లలైనా యంగస్టర్స్ అయినా, చాలామంది మేము తెలివైన వాళ్ళని అని ఫీల్ అవుతున్న ప్రజలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ వీడియోస్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. ఏంటంటే విత్డ్రాల్ ఫామ్ అంటే మనకు తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా ఎక్కువ మంది బ్యాంక్కి వెళ్ళడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అయితే దానికి సంబంధించిన బేసిక్ రూల్స్ ఏంటంటే, ఆ విత్డ్రాల్ ఫామ్ అనేది ఏ కస్టమర్ అయితే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడో ఆ కస్టమర్ మాత్రమే బ్యాంక్కి వెళ్ళాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, విత్డ్రాల్ ఫామ్ ఓన్లీ తీసుకెళ్ళినంత మాత్రాన డబ్బులు తీసుకోవడం అవ్వదు. దాంతోపాటుగా ఎలాంగ్ విత్ పాస్బుక్తో పాటుగా వెళ్తేనే మీ డబ్బులు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, థర్డ్ వన్, దట్ విత్డ్రాల్ ఫామ్ ఈజ్ నాట్ నెగిషియబుల్. మీరు విత్డ్రాల్ ఫామ్ పైన కూడా ఉంటుంది ఇవన్నీ, కాకపోతే మనం డబ్బులు తీసుకోవాలనే ఆతృత వెళ్తాం కాబట్టి ఇవన్నీ మనం చూడడం. అంటే అర్థం ఏంటంటే, ఈ విత్డ్రాల్ ఫామ్ అనేది నెగోషియేట్ చేయడానికి అవ్వదు, అంటే ట్రాన్స్ఫర్ చేయడం, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఇవ్వడానికి అవ్వదు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నాకు విత్డ్రాల్ ఫామ్ ఉందండి, ఇది మా అమ్మాయిది, మా డాడీది, మా హస్బెండ్ది, మా వైఫ్ది ఇచ్చేయండి, అలా వెళ్ళకూడదు. విత్డ్రాల్ ఫామ్ అనేది ఏ కస్టమర్ అకౌంట్ అయితే, అంటే అకౌంట్ హోల్డర్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ నెగిషియబుల్, అంటే వేరే వ్యక్తికి ఇవ్వడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఈ పాయింట్ పైన ఆర్గ్యుమెంట్ కూడా నేను విన్నాను చాలా సందర్భాల్లో. ఏంటంటే, ఈ విత్డ్రాల్ ఫామ్ అనేది పేబుల్ అట్ హోమ్ బ్రాంచ్ ఓన్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏం చేస్తారంటే, నాకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది సార్, ఆల్రెడీ ఆ అకౌంట్ నాకు ఈ పక్కూరు బ్రాంచ్లో ఉంది, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను, నాకు అర్జెంటుగా ఎమర్జెన్సీగా క్యాష్ కావాలి, నా దగ్గర పాస్బుక్ కూడా ఉంది, విత్డ్రాల్ ఫామ్ కూడా ఉంది, పాస్బుక్లో నా ఫోటో కూడా ఉంది, చూడండి సార్ అని చెప్తారు. క్యాజువల్గా అంటాం. మనకి యాజ్ ఏ కస్టమర్, మన కస్టమర్గా ఎలా అనిపిస్తుందంటే కరెక్టే కదా అనిపిస్తుంది. కస్టమర్ వచ్చాడు, పాస్బుక్ తెచ్చుకున్నాడు, ఫోటో తెచ్చుకున్నాడు, ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. బట్ బ్యాంకింగ్ గైడ్లైన్స్లో అలా ఇవ్వడానికి లేదు. విత్డ్రాల్ ఫామ్ యూజ్ చేస్తే, విత్డ్రాల్ ఫామ్ అనేది హోమ్ బ్రాంచ్లో మాత్రమే డబ్బులు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్న ఫారం. కాబట్టి ఈ 4 పాయింట్స్ని మీరు గుర్తుంచుకున్న తర్వాత, చాలామంది ఏం చేస్తారు, విత్డ్రాల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తారేమో అనుకోండి స్కిప్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్. ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ పాటించిన తర్వాత మాత్రమే మీరు విత్డ్రాల్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫాలో అయితేనే మనకి రైట్ ఈ విత్డ్రాల్ ఫామ్ పైన కానీ బ్యాంకింగ్ నాలెడ్జ్ పైన అవగాహన ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం ఈజీగా. రైట్, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఆ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. మీకు ప్రాక్టికల్గా అన్నీ చెప్పేస్తే వినడానికి కొంచెం బాగుంటుంది. అందుకే మీకు ఫామ్ చూపిస్తూ నేను ఫిలప్ చేస్తూ ఉంటాను. దానిలో కొన్ని భాగాలు ఉంటాయి, ఆ భాగాలను ఏమని పిలుస్తారు, ఎలా ఫిలప్ చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్లీ చూద్దాం. ఓకే, రైట్, లెట్ us మూవ్. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం విత్డ్రాల్ ఫామ్ అంటే ఏంటి, అది అప్లై చేయడానికి కావాల్సిన రూల్స్ ఏంటో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా విత్డ్రాల్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాం. నిజానికి విత్డ్రాల్ ఫామ్ ఫిల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా, మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళైనా, ఎవరైనా ఈ ఫామ్ ఫిల్లింగ్ దగ్గర సమానమే. అయితే మనం డిస్కస్ చేసుకున్న రూల్స్, తర్వాత వాటిని రిలేటెడ్గా ఉన్న ఈ ఫిల్లింగ్
అంత ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామని నేను ఒక 3-4 వేరు బ్యాంకుల విత్డ్రాల్ ఫామ్ తెచ్చుకోవడం జరిగింది. ఇదే ఇంట్రెస్ట్తో మీరు కూడా తెచ్చుకొని ఫిల్ చేస్తే దీని యొక్క యూజ్ మీకు తెలుస్తుంది, ఈ వీడియోస్ యొక్క యూజ్. నేను చెప్పినట్టుగా ఇది సేవింగ్స్ బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి తెచ్చుకున్నాను. అండ్ సెకండ్ ఆంధ్రా బ్యాంక్ కూడా తెచ్చుకున్నాను. ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ యూజ్ చేసిన ఫామ్స్, దీని మీద కూడా సేవింగ్స్ బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ అని ఉంటుంది. అండ్ ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ కూడా తీసుకొచ్చాను. ఇది కూడా సేమ్ అదేవిధంగా ఉంటుంది. అండ్ లాస్ట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ DCCB అంటాం కదా, దాన్ని కూడా విత్డ్రాల్ ఫామ్ తీసుకురావడం జరిగింది. టోటల్ ఇలా 4 విత్డ్రాల్ ఫామ్స్ నేను తీసుకురావడం జరిగింది. అయితే దీనిలో విత్డ్రాల్ ఫామ్ వేరువేరుగా ఉన్నప్పటికీ, బ్యాంక్స్ పేరు వేరువేరుగా ఉన్నప్పటికీ లోపల కంటెంట్ ఇంచుమించు సమానంగా ఉంటుంది. అంటే మెయిన్ పాయింట్స్ ఇవన్నీ యావరేజ్ చేసి ముఖ్యంగా ఉన్న పాయింట్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అయితే అందరికీ ఎక్కువ స్టేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఫామ్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇంకేమైనా అడిషనల్గా ఉంటే దీనిలో కవర్ అవ్వలేనివి మిగిలిన విత్డ్రాల్ ఫామ్లు ఉన్నట్టయితే దాన్ని చూసి నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఫామ్ విత్డ్రాల్ ఫామ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఫిల్ చేస్తున్నాను, అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ పాయింట్ మనం ఫిల్ చేయవలసిన దానిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఫామ్ చూసుకున్నట్లయితే, విత్డ్రాల్ ఫామ్ చూసినట్లయితే పైన నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అని ఉంది, అంటే మీ పేరు ఏంటి అని ఉంది. అది సాధారణంగా మిగిలిన బ్యాంక్స్లో ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ స్టార్టింగ్ పైన ఇది ఉంది కాబట్టి ఇది రాస్తాం. అయితే కామన్గా ఫస్ట్ రాయవలసింది ఏంటంటే డేట్. ఏ రోజైతే విత్డ్రాల్ మనం తీసుకుంటున్నామో ఆ రోజు డేట్ వెరీ ఇంపార్టెంట్. అయితే మీరు నిన్న బ్యాంక్ వచ్చి విత్డ్రాల్ ఫామ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ రేపు వచ్చి అదే విత్డ్రాల్ ఫామ్ యూజ్ చేద్దాం, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను అలా అనుకుంటూ ఉంటారు. ఆ రూల్స్ విత్డ్రాల్ ఫామ్కి వర్తించవు. ఏ రోజు తీసుకుంటే ఆ రోజు డేటే రాయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇది ఫిల్ చేస్తున్నాను, ఈరోజు డేటుతో నేను ఫిల్ చేస్తున్నాను 24/11/2020 చేశాను. అయితే ఈ స్టేట్ బ్యాంక్లో ప్రత్యేకంగా పైన ఇచ్చాడు కాబట్టి పేరు నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అని, ఇక్కడ నా పేరు రాసుకుంటున్నాను, ఇక్కడ పేరు రాసుకోవాలి, ఇలా పేరు రాస్తాం. అలా మీ పేరు ఏదైతే అది బ్యాంక్లో ఏముంటే ఆ పేరు రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాష్ బ్రాంచ్ అని ఉంది. అయితే మీరు ఏ బ్రాంచ్లో తీసుకుంటున్నారో ఆ బ్రాంచ్ పేరు, మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ రాసుకోండి. ఇంకా మీ ఊరి పేరు ఏదైతే అది రాసుకోండి. ఎగ్జాంపుల్ నేను VSP అనేది రాసాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అకౌంట్ నెంబర్ అంటే మీకు తెలుసు, స్టేట్ బ్యాంక్ అయితే 11 డిజిట్స్ ఉంటాయి, అదే ఆంధ్రా బ్యాంక్ అయితే 15 డిజిట్స్ ఉంటాయి, ఇలా మారిపోతూ ఉంటాయి. మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి, అది మీ పాస్బుక్లో ఉంటుంది. అకౌంట్ నెంబర్ సంథింగ్ నేను రాస్తున్నా. ఓకే, ఇలా అకౌంట్ నెంబర్ రాసాను. ఇది నా అకౌంట్ నెంబర్ కాదు, ఏదో నెంబర్ రాయడం జరిగింది. నెక్స్ట్ లైన్ చూసినట్లయితే ప్లీజ్ పే సెల్ఫ్, ఇది సెల్ఫ్కి మాత్రమే పే చేయాలి. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, మీకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత డబ్బులు రాయాలి డైరెక్ట్గా, అకౌంట్ నెంబర్ రాసాను, మన పేరు డేటు అకౌంట్ నెంబర్ రాసాను అంతే. అయితే ఇప్పుడు ఎంత తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ అనుకోండి. 5,000 నేను ఇలా ఫిగర్ రాసి దీన్ని ఫిగర్ అని పిలుస్తాం. ఇది కాకుండా దీన్ని రూపీస్ని వర్డ్స్లో రాయాలి, అంటే అక్షరాల్లో రాయాలి. ఈ అక్షరాల్లో రాసినప్పుడే చాలామంది నాకు ఇంగ్లీష్ రాదు అందుకని నేను రాయలేకపోతున్నాను, నాకు స్పెల్లింగ్ రాదు, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అని రాయాలి, 1000 స్పెల్లింగ్ రాదు, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నాకు రాదని చెప్పేసి అంటే వేరే వాళ్ళ దగ్గర ఫీల్ అవుతామని దృష్టితో నాకు రాదు ఫీల్ చేయడం అని చెప్పేస్తున్నారు పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా. ఇక్కడ ఏంటంటే 5,000 రాయాలి, మీకు రాకపోతే తెలుగులో రాసుకోవచ్చు 5,000 రూపాయలు అని రాసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు స్కిప్ అవ్వద్దు, స్పెల్లింగ్లు రావని చెప్పేసి మీకు రాకపోతే తెలుగులో రాసుకోండి, తప్పేం లేదు. 5,000 రూపీస్ అని రాస్తున్నా. యాక్చువల్లీ 5,000 రూపీస్ ఓన్లీ అని పెట్టాలి. అయితే ఓన్లీ అనేది అందరికి అలవాట్లేదు, నా వాడే ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్, ఓన్లీ అని రాసే ఉంటుంది, లేదా రాసుకున్న పర్లేదు. అయితే ఎందుకు రాయాలి ఇలా అంటే, ఒక్కసారి ఏం చేస్తారంటే 1,20,000 తీసుకోవాలనుకోండి, మనం 1 lakh అని రాసి వదిలేస్తే
ఫ్రాడ్ చేసేవాళ్ళు, ఫోర్జరీ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కన 20,000 యాడ్ చేసుకుంటున్నారు. అందుకే ఈ ఓన్లీ అనేది కంపల్సరీగా పెట్టాలి. అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి వస్తే ఏముందో చూడండి, ఫోన్ ఆర్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ రాసుకోవాలి, ఏదో ఒక మొబైల్ నెంబర్ రాసుకోండి. ముందు 91 పెట్టుకుంటే బెటరు, అందుకే ఒక డిజిట్ యాడ్ చేస్తాడు, రాయకపోతే పర్లేదు. 8919518448 అని ఒక నెంబర్ రాసాం, మొబైల్ నెంబర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్. మొత్తం విత్డ్రాల్ ఫామ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సిగ్నేచర్. మీరు ఈ సిగ్నేచర్ ఎప్పుడు కూడా మీరు బ్యాంక్ అకౌంట్స్లో ఎప్పుడు కూడా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే, బ్యాంక్లోనే కాదు ఎక్కడైనా ఒకే సిగ్నేచర్ ఇప్పుడు ఫాలో అవ్వాలి. ఏ సిగ్నేచర్ ఫాలో అవుతున్నారో ఆ సిగ్నేచర్ మీరు పెట్టాలి. ఆ సిగ్నేచర్ అనేది మీ పేరే ఉండాలని లేదు, ఎలా అయినా రాసుకోవచ్చు. సిగ్నేచర్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో గౌరీశంకర్ అని ఉంది, మీరు గౌరీశంకరే అని పెట్టాలని లేదు, మీకు నచ్చినట్టు సిగ్నేచర్ పెట్టుకోవచ్చు. ఓన్లీ శంకర్ పెట్టుకోవచ్చు, గౌరీని పెట్టుకోవచ్చు, సిగ్నేచర్ మీకు నచ్చినట్టు పెట్టవచ్చు. కానీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా పెట్టారో అదే విధంగా ఎప్పుడూ పెడుతూ ఉంటారు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విత్డ్రాల్ ఫామ్ ఫిల్లింగ్ ఉంది. చాలా ఈజీ, పేరు రాసాం, డేట్ రాసాం, అకౌంట్ నెంబర్, డబ్బులు ఎంత తీసుకుంటున్నాం, మొబైల్ నెంబర్, సైన్, అంతే. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకేం ఉండదు విత్డ్రాల్ ఫామ్. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఫిల్ చేసాం, కొన్ని బ్యాంక్స్లో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఇది కూడా అంతే. డేట్ అని ఉంటుంది, ఇక్కడ మీ పేరు చూడండి, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్, ఇక్కడ పేరు, ఇక్కడ అకౌంట్ నెంబర్ రాస్తాం. నెక్స్ట్ అయితే మిగిలిన మనకి ఏమి ఇంపార్టెంట్ కాదు, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డరు, అకౌంట్ నెంబరు, అమౌంట్, ఇక్కడ అమౌంట్ రాస్తాం, ఇక్కడ ఫిగర్, అంతే అండి, ఇక్కడ సైన్. ఇంక ఈ రిమైనింగ్ ఇవేం మీరు టచ్ అవ్వాల్సిన పని లేదు, ఓకేనా. అది ఇంపార్టెంట్. అయితే కొన్ని బ్రాంచెస్లో బాగా రష్ ఉన్నప్పుడు, పెద్ద బ్రాంచెస్ అయితే ఏం చేస్తారంటే మీకు టోకెన్స్ కూడా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు టోకెన్ నెంబర్, ఇది అన్ని బ్యాంక్స్కి లేదు, టోకెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ టోకెన్ నెంబర్ రాసుకుంటాం, ఇంకా రిమైనింగ్ కామన్ డేట్ రాస్తాం, బ్రాంచ్ పేరు, అకౌంట్ నెంబర్, డబ్బులు ఎంత, అంతే, మీ సైన్, దట్స్ ఆల్ అండి. ఇది విత్డ్రాల్ ఫామ్ ఫిల్లింగ్. అయితే మనం చెప్పాం స్టార్టింగ్, ఆ రూల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా అని. అది మీ జాగ్రత్త చూసినట్లయితే నేను చూపిస్తున్నా దగ్గరలో. ఇది నాట్ నెగిసిబుల్, చూడండి, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు, ఓకే. అండ్ ఇంకా కింద ఉంటుంది, కింద జాగ్రత్త చూసినట్లయితే దిస్ ఈజ్ నాట్ ఎ చెక్, దిస్ విత్డ్రాల్ ఫామ్ ఈజ్ పేబుల్ ఎట్ ద అకౌంట్ బ్రాంచ్ ఓన్లీ. అంటే దాన్ని అకౌంట్ బ్రాంచ్ని మనం హోమ్ బ్రాంచ్ అని పిలుస్తాం. చూడండి, హోమ్ బ్రాంచ్ ఓన్లీ, ఓకే. ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ హోల్డర్ షుడ్ పర్సనల్లీ సబ్మిట్ ద విత్డ్రాల్ ఫామ్. అంటే అకౌంట్ కస్టమరే డైరెక్ట్గా రావాల్సి ఉంటుంది, విత్ రిలేటివ్ పాస్బుక్ కంపల్సరీగా తెచ్చుకోవాలి, అదర్వైజ్ పేమెంట్ విల్ బి రిఫ్యూజ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రూల్స్ పాటిస్తేనే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అవి పాటించి సేమ్ ఈ విధంగా ఫిల్ చేసి మీరు ప్రాక్టీస్ చేసే ఒక ఫామ్ పైన దేన్ని ఈజీగా తీసుకోవచ్చు, ఇంతే కదా అని తీసుకోవద్దు. ఇది బేసిక్స్, ఇక్కడ నుంచి అలా మనం డెప్త్గా కూడా వెళ్తాం, ఓకే. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మీరు ఒక ఫామ్ తెచ్చుకొని చూసుకోండి, ఇది చూస్తూ ఫిల్ చేయండి, ఓకే. రైట్, ఆల్ ది బెస్ట్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో చూసాం. మీ అందరికీ నీట్గా అర్థమైంది అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు కూడా లేట్గానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి స్టేజ్లో ఉన్న వ్యక్తికి కూడా అర్థం అవ్వాలి అనే దృష్టితో నేను చెప్తాను, కాబట్టి కొంచెం లేట్ అయినా అందరికీ సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ నుంచి కొన్ని ఫామ్స్ తెచ్చుకోండి. నేను డైలీ చెప్తాను ఏదో ఒక ఫామ్ కోసం, నెక్స్ట్ దాని గురించి కంటెంట్ కూడా నెక్స్ట్ అలా డైలీ నెక్స్ట్ డే అలా చెప్తూ ఉంటా. కొన్ని ఫామ్స్ తెచ్చుకోండి, నేను మీకోసం ఇప్పుడు ఫామ్స్ తెచ్చుకున్నాను, ఆ విధంగా మీరు కూడా తెచ్చుకొని ప్రాక్టికల్గా ఫిల్ చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే మన కామెంట్స్లో కానీ ఎక్కడైనా డౌట్ అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా నా వాట్సాప్ నెంబర్లో అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫ్రెండ్స్, ఇది విత్డ్రాల్ ఫామ్కి సంబంధించిన వీడియో అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ పాయింట్స్ అన్నీ పాటించి మీరు కూడా బ్యాంక్లో ఫీల్ అవ్వకుండా, మరొకరి దగ్గర చీప్ అయిపోకుండా, తక్కువైపోకుండా ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా అట్ ది సేమ్ టైం బ్యాంకర్స్ కూడా వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు నీట్గా రాసిస్తే సర్వీస్ తొందరగా అవుతుంది. వాళ్ళపైన కూడా బ్లేమ్ చేయకుండా ఉంటారని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ రైట్ మ్యాన్ గౌరీ శంకర్ సార్.